అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా చేయడానికి ముఖ్య కారణం సంక్షేమ హాస్టల్లో సమస్యలు కొట్టుమిటాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అదిగో ఇదిగో అని చెప్తున్నారే తప్ప పరిష్కరించింది లేదు. పలుమార్లు కలెక్టర్ గారు ఆ హాస్టల్ ఈ హాస్టల్ విజిట్ చేశారు, కానీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు ఇరుగు గదిలో ఉండాల్సిన పరిస్థితి నేడు సంక్షేమ హాస్టల్లో ఉంది. భోజనం సంబంధించి కొన్ని హాస్టల్లో సరైన మెనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. గతంలో అట్టిపండు అవి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అట్టిపండు కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ ఏవి విద్యార్థులకు అందించడం లేదు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధిస్తే విద్యార్థులకి పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందిస్తామన్నారు, కానీ విద్యార్థులకి ఏ ఒక్క విద్యార్థికి కూడా పూర్తి స్థాయిలో సబ్జెక్టుకు సంబంధించి పాఠ్యపుస్తకాలు అందించలేదు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చెప్పాడు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి నెలన్నర రోజులు అవుతున్నా కానీ మధ్యాహ్న భోజన పథకం సంబంధించి ఏది ప్రకటించలేదు. అదేవిధంగా పాఠశాలకు సంబంధించి ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే గుడ్లు సంబంధించి ఉడకడం లేదు. ఉడికిన గుడ్లలో గలీజు అంతా నాసిరకం గుడ్లు ఇస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం అందిస్తుంటే ఆ భోజనంలో పురుగులు కూడా వస్తున్నాయి. ఆ ఫుడ్ విద్యార్థులకు అందించి వారిని రోగాల బారిన పడేసే పరిస్థితి పాఠశాలలో ఉంది. గర్ల్స్ హాస్టల్ సంబంధించి ప్రధానంగా గర్ల్స్ ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ తీసుకోపోవడానికి ఒక కేర్ టేకర్ కూడా లేదు. వార్డెన్లు మాత్రం వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు. మా ప్రధాన డిమాండ్ సంబంధించి సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు వాళ్ళ డ్యూటీ కరెక్ట్ చేయాలి. అదేవిధంగా మెనూ ప్రకారం భోజనం అందించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు అందించాలి. మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. స్కూళ్ళకు సంబంధించి గుడ్లు సంబంధించి మంచి గుడ్లు అందించాలనేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.